నమస్కారం. నా పేరు నవీద్. అనిల్ గార్డెన్ మండపం ల్యాండ్ లీజ్ కి తీసేసుకొని మన అనిల్ కుమార్ డాక్టర్ ఇస్కా అనిల్ కుమార్ రెడ్డి దగ్గర 2029 కి లీజ్ కి తీసుకున్నాను. మా నాన్నగారు మొహమ్మద్ హబీబుద్దీన్ అబూబాయ్ అని. అప్పటి నుంచి కన్స్ట్రక్షన్ మొత్తం మాదే జరిగింది దానిపైన. ఇప్పుడు 2022లో మా నాన్నగారు చనిపోయారు. అక్కడి నుంచి లీజ్ నా పేరు మీద మార్చుకున్నారు. 2025 నవంబర్లో 2026 కోసం డబ్బులు లీజ్ అమౌంట్ కూడా తీసేసుకున్నారు. పోయిన నెల 15 రోజుల నుంచి 20 రోజుల ముందు కాల్ చేసి మండపం ఖాళీ చేయాలి అని చెప్పారు. ఒక నెల లోపల ఖాళీ చేయమంటున్నారు. ఒక చిన్న అంగడిలో, ఒక చిన్న షాప్ లో కూడా ఖాళీ చేయమంటే 3 months టైం ఇస్తారు ఖచ్చితంగా. ఇది అంటే 4.5 ఎకరా కళ్యాణ మండపం ఖాళీ చేయమంటే అది ఎలా కుదరుతుంది? కొద్దిగా మన ప్రెస్ వాళ్ళ ద్వారా హెల్ప్ కావాలని, సాయం కావాలని కోరుకుంటున్నాను. 2026 డిసెంబర్ దాకా డబ్బులు కూడా కట్టేస్తున్నాను. 2026 దాకా ఇప్పుడే ఖాళీ చేయమంటే 15 లక్షలు కట్టున్నాను మొత్తం సంవత్సరానికి. మాకు 2026 బుకింగ్స్ కూడా ఉంది ఆగస్ట్ దాకా. 2026 లో ఆగస్ట్ సెప్టెంబర్ దాకా బుకింగ్ ఉన్నాయి. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు పాపం. చెప్పిన తర్వాత కొద్దిగా సహాయం కావాలి మీడియా తరఫు నుంచి. మనకి కారణం ఏం చెప్పలేదు సార్. అది కోర్టుకి వెళ్ళిపోయినాను, హెల్ప్ అడుగున్నాను. ఈరోజు స్టే ఆర్డర్ మనకి వస్తుంది ఖచ్చితంగా. ఖాళీ చేయమని కారణం ఏం చెప్పలేదు మనకి. ఖాళీ చేయమని అన్నారు అంతే. 2009 నుంచి మొత్తం మందే సార్ మండపం కన్స్ట్రక్షన్ మొత్తం మాదే. ఇప్పుడు ఖాళీ చేయమంటున్నారు. ఎందుకని చెప్పలేదు కూడా ఖాళీ చేయమంటే. దగ్గర 5 to 6 years కన్స్ట్రక్షన్ కి అయింది. ఖాళీ చేయమంటే అది ఎలా? వేరే దగ్గర కూడా పోయి అరేంజ్మెంట్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. రీసెంట్లీ 2000 స్టార్టింగ్ నా పేరు అర్షద్. మా మామగారు అయిన మొహమ్మద్ హబీబుద్దీన్ గారు 2009లో డాక్టర్ ఇస్కా అనిల్ కుమార్ రెడ్డి గారి దగ్గర పోయి ఆయన స్థలం లీజుకు తీసుకొని 4.5 ఎకరాలలో ఉన్న స్థలాన్ని లీజుకు తీసుకొని కట్టుబడి చేశారు 2009లో. 2010లో పూర్తి అయినది. 2010 ఏప్రిల్లో ఓపెనింగ్ అయింది. అప్పటి నుండి సక్రమంగానే జరుగుతుంది. లీజ్ డబ్బులు కరెక్ట్ గానే కడుతున్నాము, ఇబ్బంది లేకుండా. ఈ సంవత్సరం డబ్బులు కూడా నవంబర్ 2025కి పోయి మొట్టమొదటిగానే ఇచ్చేస్తున్నాము. తీసుకున్నారు, రసీదు కూడా ఇచ్చున్నారు. 15 లక్షలు కట్టున్నాము. ఇది దాని కట్టుబడికి మా మాయ గారు దాదాపు 4 నుండి 5 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేశారు. బాగానే జరుగుతుంది. కానీ గత నెల మార్చిలో పిలిపించి ఫోన్ చేసి ముందుగా చెప్పారు ఏమని, 1 నెల లోపల ఖాళీ చేయాలా, ఏప్రిల్ దాకా, మే నుండి మీరు ఇప్పదీసేయమని చెప్పారు. అయితే ఒక చిన్న అంగడి ఖాళీ చేయాలన్నా 3 నెలల నుండి 4 నెలలు పట్టేది ఎక్కడైనా చూసుకొని చేయడానికి. 4.5 ఎకరాల్లో ఉన్న మండపాన్ని ఖాళీ చేయాలంటే కొంచెం టైం పట్టిద్ది. ఆ టైంను కూడా కోరాము. ఆయన కుదరని చెప్పారు. అయినా మేము ఏం చేసామంటే కోర్టు సహాయం ద్వారా పోయేసి మేము అప్లికేషన్ కూడా ఇచ్చున్నాము. ఇవాళ సాయంత్రం దాకా రావచ్చు మాకు. ఇంకోటి ఏమనగా, ఇది ఖాళీ చేయడానికి మాకు దాదాపు ఒక 6 నెలలు పట్టిద్ది. ఇంకా మేము బుకింగ్ చేసుకున్నాము. దాదాపు ఆగస్టు సెప్టెంబర్ దాకా బుకింగ్ అయిపోయినాయి. ముందు ఆయన చెప్పే ముందే అన్ని బుకింగ్ అయిపోయినాయి. ఇప్పుడు ఖాళీ చేయమంటే కుదరదు. ఎందుకంటే పెళ్లి చేసుకునే వాళ్ళు మా దగ్గర తగాదా పెట్టుకుంటారు వచ్చేసి. వాళ్ళు కూడా ఇబ్బంది పెడతారు, మేము కూడా ఇబ్బంది పడతాము. చాలా కష్టమైపోద్ది దానికి. అప్పుడు దాకా మేము అడుగున్నాము, పోయి సహాయం అడిగాము. ఈ సంవత్సరంలో ఖాళీ చేసేస్తామని కూడా చెప్పేశాము, మాకు టైం ఇవ్వండి. కానీ కుదరదని చెప్పారు. అందువల్ల మేము మీ సహాయం కోరుకుంటున్నాం. మన మీడియా ద్వారా, ప్రెస్ క్లబ్ ద్వారా కోరుకుంటున్నాము. మీరు కూడా మాకు సహాయం చేయాల్సిందిగా కోరుచున్నాము. అగ్రిమెంట్ మామూలుగా ఇన్ని సంవత్సరాన్ని కాదు, ఓన్లీ ఇయర్ టు ఇయర్ చేస్తున్నారు అగ్రిమెంట్. ఈ సంవత్సరం కూడా కాగితం కూడా రాసి ఇచ్చేశారు.
2026కి ఇచ్చేస్తున్నారని కూడా డబ్బులు రాసిస్తున్నారు ఆయన. అయినా సడన్ గా మాకు ఖాళీ చేయాలని చెప్పేశారు. అడిగాము మేము దేనికంటే ఏదో కారణాలు చెప్పారు. కానీ మాకు బయట తెలిసింది వారు ఏమంటే ఆయన సేల్ చేస్తున్నట్టు డౌట్ వచ్చింది మాకు. దానివల్ల మాకు ఇబ్బంది పెడుతున్నారు ఆయన. మేము ఖాళీ చేసేద్దామని చెప్పాను. ఈ సంవత్సరం ఒక ఎండింగ్ దాకా ఉంది మాకు టైం. దాని తర్వాత ఖాళీ చేయడానికి ఒక 4 to 6 months పట్టింది మాకు. దానికి న్యాయం కావాలని కోరుచున్నాము. మాకు టైం కావాలా, 1 year టైం మాకు దొరికితే మేము కంప్లీట్ చేసుకొని ఖాళీ చేసుకొని మేము మార్చుకుంటాము. ఈ సహాయం మీ ద్వారా అందువల్ల మేము టైం కావాలని కోరుతున్నాం. థ్యాంక్స్.